కంపల్సరీ మధిర పట్టణ మున్సిపాలిటీ పైన నిత్యం రివ్యూ చేసుకుంటూ దీన్ని ఒక టైం టేబుల్ని ఈ డెవలప్మెంట్ సంబంధించి ఉన్నటువంటి సంవత్సరాలని టార్గెట్గా పెట్టుకొని ఎవ్రీ 15 daysకి ఏ టార్గెట్, ఏ మైల్ స్టోన్ రీచ్ కావాలా, మంత్కి ఏ మైల్ స్టోన్ రీచ్ కావాలా, 6 నెలలకి ఏ మైల్ స్టోన్ రీచ్ కావాలనేది ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ఆ క్యాలెండర్ ప్రకారం ముందుకు. థ్యాంక్ యూ. పారదర్శకతతో కూడినటువంటి పాలన అందించడానికి మా కౌన్సిలర్స్, నూతన ఎన్నికైనటువంటి పాలక వర్గం, చైర్మన్, వైస్ చైర్మన్, చైర్మన్ గా సుజాత గారు, వైస్ చైర్మన్ గా ధనికుమార్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ ఉమ్మడి ప్రణాళికని అమలు చేసుకుంటూ ముందుకు పోతారనేది ఈ సందర్భంగా మనం చేస్తాం. చెప్పిన వాగ్దానాన్ని నమ్మి ఓట్లేసి ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన మధిర పట్టణ వాసులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా, నో పాలిటిక్స్, ఓన్లీ డెవలప్మెంట్, ఇది మా పురపాలక సంఘానికి సంబంధించి మధిర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాలక వర్గం కూడా నో పాలిటిక్స్, ఓన్లీ డెవలప్మెంట్ మీదనే వాళ్ళు దృష్టి సారించి ఈ మధిర పట్టణాన్ని ముందుకు తీసుకునే ప్రక్రియలో అత్యంత ప్రతిభావంతంగా పనిచేసుకుంటూ ముందుకు పోతారు. వారి కోసం నిత్యం అందుబాటులో ఉండటం కోసం నగరానికి సంబంధించినటువంటి, నగరం బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి పెద్దలు, భవిష్యత్ తరాలకి ఈ పట్టణాన్ని మోస్ట్ లివబుల్ పట్టణంగా, మోడల్ పట్టణంగా, ఒక రోల్ మోడల్గా ఉండేటట్టుగా దీన్ని అభివృద్ధి చేయటం కోసం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో డెవలప్మెంట్ కమిటీని కూడా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చెప్తూ ఈ డెవలప్మెంట్ ముందు తీసుకొని పోవటం కోసం రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ నిత్యం సలహాలు ఇస్తూ ముందు తీసుకొని పోయే ప్రక్రియను కూడా చేపడతాం. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.